దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు. మనం రత్నాల ప్రభావం మనిషిపై ఎలా ఉంటాయి, సో ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఎలా ఎందుకు డిమాండ్ ఉంది, రత్నాలు ఎందుకు ఇంత అరుదైనవి, సో దీని విలువ కూడా ఎంత కాస్ట్లీగా ఉండడానికి కారణాలు, ఇలాంటి ఎన్నో అంశాలు కంటిన్యూస్ రీసెర్చ్ R&Dలో భాగంగా ఈ ప్రత్యేకించి ఈ 2019 సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళు, సజిటేరియస్ వాళ్ళు, వీళ్ళు 2019 సంవత్సరంలో ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ జీవితం సుఖమయం అవుతుంది, ఎలాంటి రెమెడీస్ చేయాలి, ప్రత్యేకించి 2019 సంవత్సరంలో ఒక రీసెర్చ్ చేసాం. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రీసెర్చ్లో భాగంగా ఏంటంటే జనరల్గా వాళ్ళు ఏదైనా పుష్యరాగం పెట్టుకోవచ్చు అని చాలామంది చెప్తారు. ఒక పుష్యరాగం పెట్టుకుంటే సరిపోదు. మీరు ఒకటి లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఒక 2 వీలర్ ఉంటుంది. 2 వీలర్స్ 2 వీల్స్కి పవర్ ఉండదు, ఒకే వీల్ పవర్ ఉంటుంది. సో ఒకే వీల్ మీద ఏదైనా వెహికల్ మనకు తయారవుతుందా? అవ్వదు. ఎందుకంటే దాంట్లో చాలా లిమిటేషన్స్ వస్తాయి. ఎంత పవర్ఫుల్ వీల్ అయినా మనం దాంట్లో స్పీడ్ ఎక్కువ అనుకున్నంత స్పీడ్ మనం వెళ్ళలేము. దానికి ఒక సపోర్టింగ్ వీల్, అంటే దాని పవర్ లేని వీల్, మనకు దాని పవర్ లేని వీలు అరేంజ్ చేయడం వల్ల మన అనుకున్న రీతిలో అనుకున్న విధంగా మనకు ఎలా దాన్ని మనము స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ మనము తగినంత స్పీడ్ ఎలా వెళ్ళగలుగుతామో అలాగే సపోర్టింగ్ జెమ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ అదే దివ్య డైమండ్స్లో రీసెర్చ్లో భాగంగా ఏంటంటే ఈ సాజిటేరియస్ ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకించి ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే 2 క్యారెట్లు కనకపుష్కరాన్ని పెట్టాలి. ఇక్కడ 2 క్యారెట్లు కనకపుష్కరాన్ని పెట్టుకుంటూ వీళ్ళు 2 క్యారెట్ల కంటే తక్కువ పగడాన్ని ధరించాలి. 2 క్యారెట్లు అంటే 2 పైన అంటే 3 క్యారెట్లు కూడా పెట్టుకోవచ్చు. 3 క్యారెట్లు కనకపుష్కరం అయితే 2.5 క్యారెట్ పగడం ఉండాలి. అదే 2.5 క్యారెట్ కనకపుష్కరం అయితే 2 క్యారెట్లు పగడం ఉండాలి. 2 క్యారెట్లు కనకపుష్కరం అయితే 1.5 క్యారెట్ పగడం ఉండాలి. సో ఈ విధంగా ఈ వ్యత్యాసం కూడా ఉండాలి. ఇదే మేము చాలా సందర్భాల్లో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద రీసెర్చ్. సో ఈ విధంగా జాతి రత్నాలే కాకుండా ఏ రత్నం కాంబినేషన్, ఇక్కడ మన కాంబినేషన్లో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఒక రీసెర్చ్ 2019 సంవత్సరంలో ఈ ధనుసు రాశి వాళ్ళు సాజిటేరియస్ వాళ్ళు ఎలా పెట్టుకుంటే వాళ్ళకు నిజంగా వాళ్ళ లైఫ్ అనేది సుఖమయమవుతుంది. ఏ సమస్య అయినా నిజంగా వాళ్ళకు మేజర్గా వీళ్ళకు ఉండేది ఏంటంటే ఫైనాన్షియల్ సమస్యలు చాలా బాధిస్తుంటాయి. ఈ ఫైనాన్షియల్ సమస్యలు అనేది మానసిక సమస్యలుగా పరిగణిస్తాయి. సో ఆ మానసిక సమస్యలు కూడా హెల్త్ సమస్యలుగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలను మనం ముందులోనే అరికట్టామనుకోండి, మనకి ఫర్దర్ సమస్యలు అనేది ఉండదు. సో కాబట్టి ఇక్కడ మనము ఉన్న ఒకే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఇన్ జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే వేరింగ్ ఆఫ్ ద కరెక్ట్ జెమ్ స్టోన్స్ అండ్ కరెక్ట్ ముహూర్తం ప్రకారం పెట్టుకోవాలి, కరెక్ట్ అండ్ రత్నాన్ని పెట్టుకోవాలి. మీరు కూడా చాంటి ఎలా మీరు ఏం చదువుకొని పెట్టుకుంటే దాని ప్రభావం ఉంటుంది, దాన్ని ఎలా శుద్ధి చేస్తారు, ఇలాంటి ఎన్నో అంశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే కనకపుష్యరాగం 2 క్యారెట్లు మినిమం ఉండాలి, 1.5 క్యారెట్ పగడాన్ని ఈ 2 కాంబినేషన్గా లాకెట్గా కానీ అండ్ అదర్వైజ్ సపరేట్ పెట్టుకోవాలి వస్తే కనకపుష్యరాగాన్ని చూపుడు వేలుకు మెడలో లాకెట్గా పగడాన్ని ఈ విధంగా మీరు పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ విచ్ హెస్ ప్రూవన్ ఇన్ మెనీ కేసెస్. కాబట్టి మీరు ఒక ట్రూ జెమాలజిస్ట్గా, రత్నశాస్త్ర నిపుణుడిగా నిజంగా 2000 సంవత్సరాలు మన చేతిలో ఉంది. దీన్ని ఎలా మనము సుఖమయం చేసుకోవచ్చు. ఎందుకంటే మనము గుడ్ పీరియడ్ బ్యాడ్ పీరియడ్ తెలిసిన తర్వాత మనము బ్యాడ్ పీరియడ్ నుండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎంత తెలుసుకున్నా మీరు ఏదో ఒకటి రెమెడీ అనేది చేయాలి. రెమెడీస్ ఏమున్నాయి? ఒక రత్నం పెట్టుకోవడం, పూజా విధానాలు, ఈ 2 చేయాలి. ఫస్ట్ రత్నాన్ని పెట్టుకున్న నిజంగా పూజ చేసినంత ఫలం లభిస్తూ ఉంటుంది. బట్ దాంతోపాటు మీరు తగినంత పూజ తగిన సమయంలో చేసినట్టయితే ఆ పూజ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది రత్నాల్లో స్టోర్ అయ్యి మనకు ఆ కంటిన్యూటీ, మనకు ఆ పవర్ అనేది ఉండడానికి, సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి జాతి రత్నాలు ఇలాంటి స్టోర్ పవర్ హౌసెస్ లాగా పనిచేస్తాయి. సో ఆ విధంగా రత్నాల గురించి ఏ డౌట్ ఉన్నా మీరు మాదాపూర్, బేగంపేట్, కుక్కట్పల్లికి మీరు రండి. స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద మీరు ఫోన్ చేయండి. ఆ విధంగా మీరు వచ్చినట్టయితే మీకు రత్నాలని చూపిస్తాం, క్వాలిటీస్ చూపిస్తాం. మీ బడ్జెట్ ప్రకారం మీకు అప్పటికప్పుడు కరెక్ట్గా డిజైన్ చేసి మీకు మీ తగిన బడ్జెట్లోనే, మీ కన్వీనియంట్ బడ్జెట్లోనే మీకు రత్నాలు ఇస్తాం. ఆ విధంగా చూస్తే దివ్య డైమండ్స్లో లోయెస్ట్ క్వాలిటీ ఆల్సో అవైలబుల్ అండ్ కాస్ట్లీయెస్ట్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరికి కాస్ట్లీ పెట్టుకోమని మేము చెప్పాం. క్వాలిటీస్ రత్నాలు ఎలా ఉంటాయి, ఇన్ని రకాల రేంజెస్ ఉంటాయి. మరి దాని తేడాలు కూడా పక్కన పెట్టి తేడాలు చూడొచ్చు. సో మీ కన్వీనియంట్ ప్రకారం మీరు తీసుకోండి. సో మా దగ్గర ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్, కమర్షియల్ యాటిట్యూడ్ ఉండదు. కాకపోతే సబ్జెక్ట్ అలా ఉంది, వాల్యూస్ అలా ఉన్నాయి కాబట్టి చెప్పాల్సిన డ్యూటీ కూడా మాది, అది ప్రైమ్ డ్యూటీ అవుతుంది. సో అదేవిధంగా ఇంత ఇన్ఫర్మేషన్ అనేది వైడ్ రేంజ్లో మేము పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు.
తక్కువ ధరలు వస్తున్నాయని. తక్కువ ధర ఎనీ స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది. ఇది మీరు గమనించాలా. ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ తక్కువ ధర దొరకదు ఎక్కడ. అది దొరుకుతుందంటే సంథింగ్ రాంగ్ అని అనుకోవాలి. సో ఇలాంటి ఎన్నో అంశాలు మీకు ఎడ్యుకేట్ చేస్తాం మా దగ్గర, మీకు నాలెడ్జ్ ఇస్తాం. చూడండి తక్కువ ఎందుకు ఉంటుంది, ఉండడానికి అవకాశం ఉందా లేదా. సో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కూడా ధరలు రిలీజ్ చేశాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు ద పబ్లిక్ అనమాట రత్నాల గురించి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ను మీరు నొక్కండి. ఆ విధంగా మీరు బెల్ సింబల్ నొక్కినట్టయితే నోటిఫికేషన్ ద్వారా మీకు మా వీడియో రూపంలో మీకు అందుతాయి. మీరు ఈ నాలెడ్జ్ని తెలుసుకొని నిజంగా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఒక నిజంగా రత్నశాస్త్ర నిపుణునిగా మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.